హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. ఈ వీడియోలో 2025లో నేను తీసుకున్న రెజల్యూషన్స్ గురించి మీతో డిస్కస్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. దీనిలో ఫస్ట్ అయితే నా హెల్త్ అండ్ ఫిట్నెస్ మీద నేను ఏమనుకున్నానంటే, ఫస్ట్ ఈ 2025 ఇయర్ ఎండింగ్ లోపల నేనైతే కంపల్సరీ నా ఐడియల్ వెయిట్కి అయితే రావాలని ఫిక్స్ అయ్యాను. వస్తానన్న కాన్ఫిడెన్స్ కూడా ఉంది. కంపల్సరీ నా హెల్త్ అంటే నా వెయిట్ లాస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఆల్రెడీ స్టార్ట్ చేస్తాను కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ అయితే ఫ్యామిలీ హెల్త్, నా హెల్త్తో పాటు నా ఫ్యామిలీ హెల్త్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అందరికీ కూడా మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇక నుండి అంటే వాళ్ళు తీసుకునే 3 మీల్స్లో కూడా మెయిన్ మీల్స్లో కూడా ప్రోటీన్ కంపల్సరీ, ప్రోటీన్ ఫైబర్ ఫ్యాట్స్ అన్నీ కరెక్ట్ అమౌంట్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. అంటే ఫ్యామిలీలో కూడా అందరూ కూడా మంచి హెల్దీ ఫుడ్ తినాలి, ఇంకా ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ వాటన్నిటికీ కూడా దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యాను. ఆల్రెడీ మేము ఆ రెజల్యూషన్ అనేది స్టార్ట్ చేసాము, కాకపోతే దాన్ని ఇంకా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని ఫిక్స్ అయ్యాము. ఈ 2025 ఇయర్లో అది కంపల్సరీ ఫాలో అవుతాము. నెక్స్ట్ వచ్చేసి ఫిట్నెస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఫిట్నెస్ అంటే సన్నగా ఉన్నవాళ్ళు, లావుగా ఉన్నవాళ్ళు, వీళ్ళే చేయాలని ఏం రూల్ లేదు కదా. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చేయాలి. ఫిట్నెస్ అనేది అందరికీ ఇంపార్టెంటేను. మా ఫ్యామిలీలో అందరూ కూడా వాళ్ళకి నచ్చింది. ఇప్పుడు మా పిల్లలకి యోగా చేయడం అంటే ఇష్టము, వాళ్ళు యోగా, నేను వాకింగ్, సూర్య నమస్కారాలు, మా హస్బెండ్ కూడా వాకింగ్ చేస్తానంటున్నారు. అందరం కూడా కంపల్సరీ డైలీ 1 అవర్ నుంచి 1.5 అవర్ వరకు ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చేద్దామని ఫిక్స్ అయ్యాము. ఇంకా నేనైతే నాకు మెడిటేషన్ అంటే చాలా ఇష్టం, కానీ దాని గురించి అసలు నాకు నాలెడ్జ్ అనేది ఏం లేదు. దాని గురించి అయితే ఇయర్ నాలెడ్జ్ గెయిన్ చేయాలని ఫిక్స్ అయ్యాను. అంటే నాకు దాని గురించి పెద్దగా అంటే కొంచెం పైన తెలుసు, కానీ బాగా డీప్గా తెలియదు. ఇయర్ అయితే అది నేర్చుకోవాలంటే దాని గురించి ఇంకా కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసి దాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ కుకింగ్ వెజిల్స్. ప్రజెంట్ అయితే నేను ఇంట్లో అల్యూమినియం వెజిల్స్ ఇంకా నాన్ స్టిక్ వెజిల్స్ యూస్ చేస్తున్నాను. అవన్నీ కూడా త్వరలో, అంటే ఒక్కసారి అన్నీ చేంజ్ చేయలేను, అంటే బడ్జెట్ కూడా చెక్ చేసుకోవాలి కదా, ఫైనాన్షియల్గా కూడా మనం అన్నిటికీ రెడీగా ఉండాలి కదా. అందుకని నేను మంత్లీ 1 కానీ 2 కానీ 3 అంటే చేంజ్ చేసుకుంటాను. అల్యూమినియము ఇంకా నాన్ స్టిక్ 2 కూడా అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను. క్యాస్ట్ ఐరన్ ఇంకా దాంతోపాటు నేను ఇవి మట్టి కుండలు ఉంటాయి కదా, వాటిలో వంట చేద్దాం అనుకుంటున్నాను. అవి ఒకటి చేంజ్ చేసుకోవాలి. అవి ఒక 6 మంత్స్లో అన్నీ అరేంజ్ చేసుకుంటా, అంటే 1 బై 1 చేంజ్ చేసుకుంటాను. ఇంకా ప్లాస్టిక్ కూడా చాలా వరకు తగ్గించేస్తాను. మా ఇంట్లో యాక్చువల్గా అన్నీ ఎక్కువ వీలైనంత వరకు గాజు బాటిల్స్ ఇంకా స్టీల్వి ఇవే ఉంటాయి. బట్ ఇంకా కొన్ని ప్లాస్టిక్ ఉన్నాయి, అవి కూడా అయితే ఒక 20% వరకు ప్లాస్టిక్ ఉన్నాయి, అవి కూడా నెల్లగా చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఒక 10% వరకే ప్లాస్టిక్ ఇంట్లో ఉంచుదాం అనుకుంటున్నా. మిగిలిన అన్నీ కూడా చేంజ్ చేసేయాలని ఫిక్స్ అయ్యాను. ఇదైతే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి లెర్నింగ్. నేను దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే, ఇప్పుడు ప్రజెంట్ అయితే హెల్త్ అండ్ ఫిట్నెస్ గురించి ఇంకా డీప్గా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంకా మనం వెళ్తున్న కొందుకు ఇంకా చాలా నాలెడ్జ్ గెయిన్ చేయాలి అని తెలుస్తుంది నాకు ముందుకెళ్తున్న గురించి దీనిలో. ఇంకా దాంతోపాటు నాకు హెల్త్ కానీ ఫిట్నెస్ గురించి కానీ నాకు తెలిసిన విషయాలు నా ఫ్రెండ్స్తో అలాగే మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. డైలీ వాటి హెల్త్ అండ్ ఫిట్నెస్ గురించి డైలీ ఒక 1 అవర్ అయినా సరే నేను తెలుసుకోవాలని ఫిక్స్ అయ్యాను. అంటే నాకు తెలియని విషయాలు, మనకు తెలియని చాలా ఉంటాయి, అలాంటి విషయాలు కొన్ని తెలుసుకుని మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కంపల్సరీ దాని గురించి అయితే నేను అవి నేర్చుకోవడం, అంటే వాటి గురించి తెలుసుకోవడంలో అయితే ఇయర్ డైలీ ఒక 1 అవర్ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను నా టైంలో అయితేను. ఈ ఇయర్ అయితే నేను తీసుకున్న రెజల్యూషన్స్ అయితే ఇవి. మీరేం తీసుకున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియోని అయితే ఇది లైక్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మందికి రీచ్ అయితే ఎవరో ఒకళ్ళన్నా కొంతన్నా మారుతారు కదా. అంటే వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో కొన్ని చేంజెస్ అనేది హెల్త్ అండ్ ఫిట్నెస్ గురించి కొన్ని చేంజెస్ అనేది చేసుకుంటారు కదా. ప్రజెంట్ అయితే హెల్త్ అండ్ ఫిట్నెస్ మీద చాలా అంటే మనకు నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం వీడియోస్ చూడడం వల్లే మోటివేషన్ అనేది వస్తుంది. అందుకే లైక్ చేయమని అడుగుతున్నాను. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ వస్తే వాళ్ళు కూడా చూసి చేంజ్ అవుతారన్న ఉద్దేశంతో అడుగుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.